హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు నవతాస్ కిచెన్. ఈరోజు మార్నింగ్ టిఫిన్ నేనైతే దోశ చేస్తున్నాను. పెనం అయితే బాగా హీట్ అయింది. సో ఇప్పుడు దోశ అయితే వేసుకుందాము. దోశ పిండి తీసుకొని దోశ వేసేసుకుందాం. నేను ఒక సాంగ్ పాడతాను, ఇది ఏ మూవీలోదో మీరు చెప్పాలి, ఓకేనా? నిన్నలోని నిమిషమైన గురుతురాదే ఈ క్షణం, నీటిలోని సంబరాన ఉరకలేసే జీవనం, ఈ స్నేహమే నిజం, ఈ భావమే వరం, ఇది తెలుపబోతే భాష చాలేదెలా. ఈ సాంగ్ ఎప్పుడైనా విన్నారా? ఏ మూవీలోదో గెస్ట్ చేయండి, కామెంట్ చేయండి నాకు, ఓకేనా? దోశ అయితే కొద్దిగా ఆయిల్ వేసుకుందాం దోశ పైన. పాత సామాన్లు ఇప్పుడే రావాలా పాత సామాన్? దోశని టర్న్ చేద్దామండి. ప్లెయిన్ దోశ. ఆనియన్ వేసుకుంటే ఆనియన్ దోశ. మనం దోశ వేసిన వెంటనే ఆయిల్ వేసుకోవద్దు. ఇది కొద్దిగా ఇలా దాంట్లో పచ్చిదనం అనేది పోతుంది అనిపిస్తుంది కదా, అప్పుడు ఆయిల్ వేసుకొని దోశనైతే టర్న్ చేసుకోవాలి. ఆనియన్ దోశ రెడీ. దీస్ ఆనియన్స్ గో ఇన్ దిస్.
నెక్స్ట్ వన్ దోశ పోసేసుకున్నాము, దోశ వేసుకున్నాము. నెక్స్ట్ దీనిపైన క్యారెట్ వేసుకుంటే క్యారెట్ దోశ. ఇలా ప్రెస్ చేస్తే బెటర్ అండి, అతుక్కుంటుంది. తర్వాత మనం టర్న్ చేసినా ప్రాబ్లం ఉండదు. ఆయిల్ వేసేసుకుందామండి ఇప్పుడు. శాపం దక్కిందా, గుండెలో గాయం మిగిలిందా. ఈ సాంగ్ వచ్చేసి నేను విన్నానండి, అప్పుడు చిన్నప్పుడు విన్నట్టు గుర్తుంది. సో మొన్న సాంగ్ విని ఈ మూవీ కూడా చూశాను, మా బాపు బొమ్మకు పెళ్ళంట మూవీ. ఆ మూవీలోనే సాంగ్ ఇది. చాలా బాగుంది మూవీ అయితే. సాంగ్ చూసి ఆ మూవీ ఎలా ఉంటుందో అనేసి ఆ మూవీని అయితే చూసేసాను నేను. బాగుంది మూవీ అయితే. మా బాపు బొమ్మకు పెళ్ళంట లాస్ట్ సాంగ్ ఇది. చాలా బాగుంది కదా సాంగ్. క్యారెట్ దోశ రెడీ. నెక్స్ట్ ఇంకొక దోశ వేసుకుందాం. ఇప్పుడు మిక్స్డ్ దోశ వేసుకుందాం. ఆనియన్స్, క్యారెట్ అండ్ కొత్తిమీర వేసుకుందాం. ఏం జరుగుతుంది నా మనసుకి వెతుకుతుంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్ది ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది. ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది,
ఎదిగిన కొద్ది ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది. ఆకులన్నీ రాలిన చోటే. ఏంటో ఏం మాట్లాడాలో తెలియక సాంగ్స్ అయితే పాడుతున్నాను నేను. ఆయిల్ వేసేసుకుందాం ఇప్పుడు. మనం దోశ చేసినప్పుడు వన్ సైడ్ ఇలా చేస్తే బెటర్ అంటారా, లేకపోతే రెండు సైడ్ కాల్చుకుంటే నచ్చుతుందా మీకు? కామెంట్ చేయండి నాకు, ఓకేనా? నేను ఎన్నిసార్లు కామెంట్ చేయండి అంటున్నాను, కానీ ఎవరు కామెంట్ చేయట్లేదు. సో కామెంట్ చేయండి, ఓకేనా? సో మన దోశ అయితే అయిపోయింది. మిక్స్డ్ దోశ టర్న్ చేయాలా వద్దా? పర్లేదులే, టర్న్ చేస్తే ఇదంతా పోయేలా ఉంది. ఇక్కడ కొద్దిగా పచ్చిగా ఉన్నట్టుంది, సో కొద్దిగా కాల్చుకుందాము. దట్స్ ఇట్, చాలు. సో టర్న్ చేసేస్తే అయిపోతుంది. నాట్ టర్న్, జస్ట్ హాఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకొని తినేయడమే. దిస్ ఈజ్ మిక్స్డ్ దోశ, మిక్స్డ్ వెజిటేబుల్ దోశ. అండ్ మై 4 దోసాస్. మిక్స్డ్ వెజిటేబుల్ దోశ. మా చిన్నోడికి మిక్స్డ్ వెజ్ దోశ. మా బన్నుకి దిస్ క్యారెట్ దోశ అండ్ దిస్ ఆనియన్ దోశ ఆల్సో మా పెద్ద బన్నుగా, మా బన్ను బేటికి. అండ్ దిస్ దట్ అది మిక్స్డ్ వెజ్ ఉంది కాబట్టి దిస్ ప్లెయిన్ దోశ ఆల్సో మై చిన్ను బేటికి. అండ్ చట్నీతో సర్వ్ చేసుకొని వీళ్ళకి ఇచ్చేస్తే వీళ్ళు హ్యాపీగా తినేస్తారు. ఏమంటారు ఫ్రెండ్స్? పల్లి చట్నీ, దోశ విత్ పల్లి చట్నీ. మై మార్నింగ్ టిఫిన్ టుడే ఈజ్ దోశ విత్ పల్లి చట్నీ. మీరేం వెరైటీస్ చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి, ఓకేనా? ఏం టిఫిన్ చేశారు ఇవాళ? Thank you so much for watching. Please like, share, comment and subscribe to Natha's Kitchen. Okay అండి, bye bye. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. Bye bye అండి, bye bye.